ప్రైజ్ ద లార్డ్. షలోమ్. మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న మా ప్రియులందరికీ వారి కుటుంబాలకు శాంతి సమాధానము కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ ఎదుటికి రావటానికి దేవాతి దేవుడు చూపించిన ఈ మంచి కృపను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ఒక చక్కని పాట పాడుకున్న తరువాత దేవుని వర్తమానంలోనికి వెళదాం. మన మధ్యలో ఉన్న అభిషేక్ పెండ్యాల ఒక చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తాడు. ఆ తర్వాత వాక్య పరిచర్లకు వెళదాం. దయచేసి మీ బైబిళ్లను మీ ఇళ్లలోనే మీ ప్రార్థనా స్థలాలకు తీసుకురండి. ఆ పాటల పుస్తకాలు తీసుకోండి. దేవుని నామాన్ని మహింపరుద్దాం. అభిషేక్ పెండ్యాల పాట పాడి దేవుని మహింపరుస్తారు. జీవన తొలి సంధ్యా తోనే ఆరంభం, నా జీవన మలి సంధ్యా నీతోనే అంతము. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్యా నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది. నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు, నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్యా నీతోనే అంతము. నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు, నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు, నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు, నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు. నిరీక్షణలే ఇతరుల పోలి దుఃఖించను నేను, నా భారం నీపై మోపి ముందుకు సాగుచున్నాను. నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను, నా భారం నీపై మోపి ముందుకు సాగుచున్నాను. దేవా నీవే నా ఆశ్రయ దుర్గము, దేవా నీవే నా ఆశ్రయ దుర్గము. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్యా నీతోనే అంతము. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్యా నీతోనే అంతము. దేవా దేవా నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. నా శేష జీవితమంతయు నీకే అర్పించుతినయ్యా,
నా వేష భాషలు నన్నియు నీకే సమర్పింతును దేవా. నా శేష జీవితమంతయు నీకే అర్పించి తినయ్యా. నా వేష భాషలు నన్నియు నీకే సమర్పించి తినయ్యా దేవా. నన్ను నీ సాక్షిగా నిల్పుమా దేవా. నన్ను నీ సాక్షిగా నిల్పుమా. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం. నా జీవనమలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం. నా జీవనమలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రపు మలి సంధ్య ఆసంగమవుతుంది. నా జీవన యాత్రపు మలి సంధ్య ఆసన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో నుండుటకు. నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో నుండుటకు. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం. నా జీవన మలి సంధ్య నీతోనే అంతము దేవా. ఆ, ఆ, దేవా. ఆ, ఆ, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. మంచి పాట ఆలకించాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాలకు వెళదాం. తల వంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి. అనారోగ్యంతో ఉన్నవారు భక్తితో కళ్ళు మూసుకుని తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సమయమున మరొకసారి మీరు ఈ మంచి అవకాశమును ఇచ్చినందుకై నీకు కృతజ్ఞతలు. మీరు ఇచ్చిన మంచి వాతావరణమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినం అనేక మంది ఈ కార్యక్రమాన్ని చూస్తుండగా వారి హృదయాలతో మీరు మాట్లాడమని మనం చేస్తున్నాం. వాక్యము నీది నాయనా. వినుచున్న ప్రజలు నీ ప్రజలు మరొకసారి విన్న వాక్యము వారి హృదయాల్లో భద్రపరుచుకునటానికి నీ కృప దయచేయండి. మరి ముఖ్యముగా ఆత్మీయ దీవెన, ఆత్మీయ ఆశీర్వాదము ఆ కుటుంబీకులు పొందుకొనలాగిన సహాయం చేయండి. ప్రభా, ఈ లాక్డౌన్ సందర్భంగా ఎంతోమంది నలిగిపోతున్నారు నాయన. అయ్యా, వారి విశ్వాసము దిగజారిపోతుందేమో తండ్రి. ఈ కార్యక్రమాలను చూస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ ఉజ్జీవమునకు ఉపయోగపడే మాటలే మా నోట నుంచమని మనం చేస్తున్నాం. దయగల తండ్రి, నీకు వందనాలు. నీవు నా పక్షముగా ఉండి అద్భుతాలు జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. దేవుడు పౌలు చేత విశేషమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించిన, అద్భుతమైన కార్యాలు జరిగించినన్న నిన్నటి వర్తమానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఈ దినము కూడా మాతో మాట్లాడండి. సమస్తమైన మేలులతో నింపండి. యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. జన్పులారా, మరొకసారి మీకందరికీ షలోం, శాంతి, సమాధానము కలుగునుగాక మన ప్రభు అయిన యేసు నామమును బట్టి. జన్పులారా, వాక్యంలోనికి వచ్చేద్దాం. నిన్నటి దినాన అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. అదే వాక్యాన్ని కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. నిన్నటి దినాన అనేక మంది ఫోన్ల ద్వారా ఆత్మీయ మేలులు పొందుకున్నాం. మేము కూడా వాడబడాలని ఆశ ఉన్నది, కానీ మమ్మల్ని వినియోగించుకునే వారు లేరండి. మా సంఘంలో మేము గత 15 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి విశ్వాసులుగానే ఉంటున్నాం. మరలా మేము ఎప్పుడు దేవుని కొరకు వాడబడతామో అన్న
ఆలోచన కలిగి మాకు ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు, తగిన సమయంలో మిమ్మల్ని వాడుకుంటాడు, అధైర్యపడద్దు, దేవుడు తప్పకుండా మీ పట్ల ఒక కార్యం జరిగిస్తాడని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దేవుని కార్యాలు మన కంటికి కనిపించవు, మన చెవులకు వినపడవు, మన హృదయాలకు ఆగమ్య గోచరమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ప్రిపేర్గా ఉంటే, సిద్ధపాటు కలిగి ఉంటే ఎక్కడైనా వాడుకుంటాడు. అరణ్యంలో వాడుకోవచ్చు, మైదాన ప్రాంతంలో వాడుకోవచ్చు, ఒక చిన్న పల్లెటూరులో వాడుకోవచ్చు, ఒక పెద్ద పట్టణంలో వాడుకోవచ్చు. మీరు నమ్ముతారు నమ్మరో, వచ్చిన మాట చెప్పి నేను వాక్య పరిచర్లకు వెళ్తాను. ఇక్కడి నుంచి ఎస్కోట్ అనే ప్రాంతం దాదాపు 60 కిలోమీటర్స్ అండి, 55-60 కిలోమీటర్లు ఉంటుంది. మేము అదే ప్రాంతం నుండి అరకు వెళ్తాం, 112 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు అరకు ప్రాంతం వెళ్ళిన ప్రతిసారి కూడా ఎస్కోట ప్రాంతాన్ని మేము దర్శిస్తాం. గడిచిన 2018-19 సంవత్సరం మేము ప్రతి నెల వెళ్ళి అక్కడ పరిచర్య చూసుకుని వచ్చేవాళ్ళం. ఒక రోజున మేము ఒక ఇంటిని దర్శించడానికి వెళ్ళాం. వెళితే దేవుని పిల్లరా, నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయారు, అమ్మగారు ఉపాధి పథకం పనికి వెళ్ళిపోయారు. వాళ్ళ పాప, చిన్న పాప మమ్మల్ని చూసి గబగబా పరిగెత్తుకుని వెళ్ళి 2 కుర్చీలేసి కూర్చోబెట్టి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చింది. మాకు చాలా ఊరట అనిపించిందండి. అంటే మధ్యాహ్నం అరౌండ్ 12 తర్వాత బాగా మంచి ఎండ. ఆ చెల్లి ఉంటే మాకు భోజనం పెట్టేది, ఎప్పుడు కూడా మాకు భోజనం ఏర్పాటు చేస్తారు ఆ చెల్లి. అయితే నాన్నగారేమో డ్యూటీకి వెళ్ళిపోయారండి, అమ్మగారేమో ఉపాధి పనికి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేసరికి 5 అయిపోద్ది పాస్టర్ గారు, మీరు రెస్ట్ తీసుకోండి, ఉండండి, పర్వాలేదు అని మాకు చెప్పారు. పాస్టర్ గారు నేను ఇద్దరం అన్నమాట. లేదమ్మా మళ్ళీ లేట్ అయిపోద్దేమో, చిన్న ప్రార్థన చేస్తాను అన్నాను. అంటే ఆ అమ్మాయి ఏమనుకుంది అనుకో, ఏమో అంకుల్ గారు ఒక చిన్న మాట అంది. ఏంటమ్మని చెప్పు అన్న. నా ఫ్రెండ్కి 2 రోజుల నుంచి జ్వరం, విపరీతమైన జ్వరం. ఆ అమ్మాయిని పిలుచుకొస్తాను అంకుల్, వాళ్ళకి ప్రార్థన చేయండి, వాళ్ళు హైందవులు అంది. దేవుణ్ణి నమ్మలేదు, అన్యులు. నేనన్నాను అలాగేనమ్మా తీసుకురా, మంచిదే. అంటే వెళ్ళటం ఒక 10 నిమిషాలండి, రావటం 10 నిమిషాలండి. ఆ పాప ఎలా ఉందంటే బాగా నీరసం. ఆ జ్వరము ఉంటుంది, ఒక 102 డిగ్రీలు ఉండొచ్చేమో. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మామూలు పనికి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ పిల్లలు మాత్రం ఇంటి దగ్గర ఉన్నారు. ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు. మొత్తానికి తీసుకుని వచ్చిందండి. కొబ్బరిని తీసుకున్నాను, ప్రార్థన చేశాను. ఏం పర్వాలేదమ్మా, తగ్గిపోతలే, మరి నమ్ముతావా దేవుడిని అన్న. మా దేవుడు అని వాళ్ళు పూజించే దేవుడి గురించి చెప్పింది. మంచిదేనమ్మా, నీకు ఇప్పుడు ప్రార్థన చేయమంటే నూనె రాసి ప్రార్థన చేస్తా, వద్దంటే ఆ స్నేహితురాలను బట్టి ఏమంది, ప్రార్థన చేయండి అంది. చిన్నపిల్లలండి. మొత్తానికి ప్రార్థన చేశాం. ఇక ఆ ఇంటి గురించి, ఆ ఇంటి క్షేమం కొరకు, యజమానుల కొరకు ప్రార్థన చేసి మేము వచ్చేసి మరలా ఇంకొక నెలలో వాళ్ళ కుటుంబాన్ని దర్శించినప్పుడు ఒక సాక్ష్యం అండి. మేము ఇంకెవరి ఇళ్ళకి వెళ్ళలేదు ఆ రోజు. దేవుడు దేనికి ఆ ఇంటికి నడిపించాడో. వెళితే ఈ పాప వాళ్ళ అమ్మగారు వచ్చేసి పాస్టర్ గారు వచ్చారని మమ్మల్ని చూడటానికి వచ్చారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. 3 రోజుల నుంచి 102 జ్వరం ఉన్న ఆ పాప ఉపాధి పనులకు వెళ్ళి వచ్చిన ఆ తల్లి ఈ పాపను చూస్తే
ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటంటే ఈ పాప లేచి ఇల్లు తుడుస్తుందంట. ఆ ఉపాధి పనులకు వెళ్ళి వచ్చే ఆమె సాయంత్రం 5-6 అయిపోతుంది కదండి, వచ్చి చూస్తే జ్వరంతో పడి ఉన్న ఆమె ఇల్లు తుడుస్తుందంట. ఆశ్చర్యం. అప్పుడు చెప్పిందంట, ఏంటి నీకు, నేను పనికి వెళ్ళేటప్పుడు జ్వరంతో పడుతున్నావు కదా అంటే, ఎదురింటి పాప వచ్చింది, వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు వచ్చారంట, పాస్టర్ గారి చేత ప్రార్థన ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క వ్యక్తి కొరకు దేవుడు అద్భుతం చేస్తాడండి. ఆ విశ్వాసం, నమ్మకం దైవజనులమైన మనకు ఉండాలి. దేవుడు ఎప్పుడూ కార్యం చేస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 11వ వచనంలో, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు. నిన్న వాటి గురించి ధ్యానం చేశాం. ఈరోజు 13వ వచనంలోనికి వచ్చేద్దాం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడ మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఏదో మంత్రోచ్చరణలాగా కొంతమంది మాంత్రికులు, దేవుని వాక్యం చెప్తుంది, యాత్రికులంట, ఏమండి, దేశ సంచారులను మాంత్రికులు, యూదుల్లో కూడా అటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు విచ్ క్రాఫ్ట్ అంటారండి, వాటిని ఏమంటారంటే బ్లాక్ మ్యాజిక్ అని, చిల్లంగని, చెరుపని, చేతబడని, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు. అది ఏ పేరైనప్పటికీ చెడు చేసిద్ది, మంచి కాదు, చెడు చేయటానికి ఉపయోగపడిద్ది. ఆ రోజుల్లో కూడా కొంతమంది యూదులు, దేశ సంచారులు, మాంత్రికులు యేసు నామములో, పౌలు గారి నామములో దెయ్యం పట్టిన వారిని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆ నామము ఉచ్చరిస్తే చాలు అనుకుని. గమనించండి, కొన్నిసార్లు అవుట్డేటెడ్ మందులు వేసుకున్నాం అనుకోండి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, అది ఎప్పుడు దాని పవర్ పోద్దో ఆ డేట్ ఉంటుంది. డేట్ అయిపోయిన మందులు వాడామనుకోండి, రియాక్షన్ ఇచ్చి మన శరీరంలో కొన్ని మార్పులు వచ్చేస్తాయి. శరీరం వాయవచ్చు, కురుపులు లేకపోవచ్చు, లేకపోతే రకరకాల డిసీజ్ మనం గురి కావచ్చు. కానీ యేసుని నమ్మని వారు, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుందండి, దేశ సంచారులు అంటే వాళ్ళని ఏమంటారంటే, ఒక చోట ఉండరు, వాళ్ళకి అడ్రస్ ఎక్కడో ఉంటుంది, వాళ్ళకి సంఘాలు ఉండవు, రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు. అబ్బా నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటారు. ఈ మధ్యన ఒక అతను పరిచయం అయ్యాడు నాకు, విజయమ్మ గారు మా ఇంటికి వచ్చారండి అన్నాడు. నేను ఎంత సంతోషం అయిపోయానో. అంటే వాళ్ళ ఇంటికి కాదండి, వాళ్ళ ఇంటి పక్కన ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడంట, వాళ్ళ ఇంటికి వచ్చాడంట, మా వీధిలోకి వచ్చాడండి, వచ్చిందండి అని చెప్పేసి చెప్తుంటే నాకు ఒక ఆశ వచ్చింది. అయ్యో, విజయమ్మ గారి దగ్గర అస్సలు మేము దగ్గర కూడా చూడలేదు ఎప్పుడు కూడా. మా ఆవిడకి ఎప్పుడు, మా పాస్టమ్ గారికి ఆశ విజయమ్మ గారితో మాట్లాడాలని. ఎప్పుడు తీరుద్దో, మళ్ళీ ఎప్పుడు వస్తారు బ్రదర్ అన్న. ఎలక్షన్లు అయిపోయినాయి కదండి, ఇప్పుడేం రారండి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అన్నాడు. దేవునికి స్తోత్రం. దేనికి మాట చెప్తున్నానంటే, వాళ్ళకి సరైన అడ్రస్లు ఉండవు దేశ సంచారులకి, ఎక్కడో ఏమో సంచేసుకుని తిరుగుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు యేసు నామమును ఉపయోగించడం మొదలుపెట్టారు. అలాగే మాంత్రికులు, వాళ్ళ మంత్రాలు పనిచేయట్లేదు, అందుకని యేసు నామములో దెయ్యాలు పోవునుగాక అంటున్నారు.
పరిశుద్ధ లేఖనాలు యథార్థములండి, వాస్తవాలు. మాట తప్పటం లేకపోతే ఈ వాక్యము అబద్ధం అని చెప్పడానికి ఒప్పుకోం. దేనికంటే ఇది మనుషులు రాసింది కాదు, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన మాటలు ఇవి. వారంట 13వ వచనం, అప్పుడు దేశంచరులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. పౌలు ఉచ్చరిస్తూ ఉండగా పారిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మేము చేస్తే దేనికి పోవు? ట్రయల్స్ అన్నమాట. అంటే పైకి భక్తి గలవారయ్యుండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు పైకి ఎంత భక్తిగా ఉంటారో, భక్తి గురించి ఇప్పుడు ప్రస్తావన కాదులేండి. అన్ని ప్రార్థనలకు అటెండ్ అవుతారు, కానీ ఇంటిలో భర్తను మాత్రం గౌరవంగా చూడరు. ఒరే అరే అంటారు. వచ్చిన చిక్కు అంటే ఎవరో అన్నారు, కొంతమంది అంటే పెద్దవాళ్ళు అన్న మాటలేనండి, నా మాటలు కాదు. వాళ్ళకు శుభ్రం ఉండదని ఒక నాయకుడు అంటే, మీకు చదువులు దేనికి రా దండగాని ఒక నాయకుడు అన్నాడు. రకరకాలుగా. దేనికంటే వాళ్ళ కల్చర్ లేకపోతే వాళ్ళ యొక్క సంస్కృతి బయటికి రాలేని స్థితి. ఏది ఏమైనప్పటికీ దేవుని ప్రియులారా, పౌలు గారు చేస్తున్న పనులు యేసునామములో పోతున్నాయి కాబట్టి మేము కూడా చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా అలాగూ చేయటానికి ప్రయత్నం చేశారు. దెయ్యాలు పోగొట్టడం అనాది నుండి ఉన్నది. దేవుని శక్తి లేకపోతే యేసు ప్రభువారు చూడండి ఒకసారి 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము. ఆయన కీర్తి సిరియా యందంతటను వ్యాపించింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. వ్యాపించింది. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వారిని, వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన దగ్గరికి తీసుకుని రాగా వారిని ఆయన యేసు ప్రభు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతాలు చేయగలడండి. దేవుడు ఏదైనా చేయగలడు, అది మనం నమ్మాలి. సిరియా దేశం అంతటా కూడా ఆయన పేరు వ్యాపించింది. అరే మొన్నటిదాకా నువ్వు మంచంలో ఉన్నావు కదరా, ఎలా బాగో అయ్యా యేసు ప్రభు అంట నన్ను తీసుకుని వెళ్ళారు, మోసుకుని వెళ్ళారు నన్ను, నా పక్షవాతం పోయింది. ఏ మంది ఇచ్చాడ్రా, ఏమో చేతులు ఉంచాడు అంతే. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారా, ఏం లేదు, ఆయన మాట్లాడాడు అంతే. నీతో పాటు ఇంకెవరు వచ్చారా? ఆ ఎల్లన్న వచ్చాడు, మల్లన్న వచ్చాడు, చొప్పుడు కూడా వచ్చాడు, కావాలంటే అడుగు. ఫీజు ఎంతరా? ఫీజు ఏం తీసుకోలేదే, వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకున్నారు, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. ఫీజు ఏం లేదు నాన్న, ఉచితం. ఉచితం. పావలా డాక్టర్లు ఉన్నారు, 5 రూపాయల డాక్టర్లు ఉన్నారు. ఏమండి ఇప్పుడు అంతా వేలల్లో అయిపోయిందిలేండి, వాళ్ళ గురించి మనకొద్దు. నా యేసు దగ్గరకు వస్తే ఉచితమే, ప్రభు దగ్గరకు వస్తే ఉచితమే. అందుకనే ఆయన పేరు సిరియా యందంతటా వ్యాపించింది. రోగముతో ఉన్న వారిని, చాంద్ర రోగస్తులను
అనారోగ్యంతో ఉన్న వారిని, దెయ్యము పట్టిన వారిని, వికలాంగులను, పక్షవాయువు కలిగి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే ప్రభు స్వస్థపరిచి పంపిస్తున్న అనుభవం. అవును ప్రియులారా, చాలాసార్లు మనము ఎలాగ అనుకుంటామంటే, ఏమో అయిద్దా లేదా, ఒక రాయి వేసి చూద్దాం. రాయి వేసి కాదు, నీ హృదయంలో విశ్వాసం ఉంచిరా ఆయన దగ్గరికి, ఆయన అద్భుతం చేస్తాడు. ఇక్కడ మాంత్రికులు, అలాగే ఒకసారి మాటలు కూడా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో, తను ప్రేమించిన శిష్యులను పిలిచి వారికి అపవిత్ర ఆత్మల మీదను దెయ్యముల మీదను అధికారం ఇచ్చి, మీరు వెళ్ళండి. చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఓకే. అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఎవరైతే యేసును వెంబడిస్తున్నారో, యేసు దగ్గర ఉపదేశం పొందుతున్నారో, యేసుని అనుసరిస్తున్నారో, యేసు మాటలు విని ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తున్నారో వారికి ఆయన అధికారం ఇచ్చాడు. దెయ్యముల మీద, ప్రతి విధమైన వ్యాధుల మీద, అపవిత్రాత్మల మీద. దెయ్యాలు వేరు, అపవిత్ర ఆత్మలు వేరండి. అదొక పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు ఈ హేతువాదులు అది కనుక విన్నారనుకోండి, నా మీద కేసేస్తారు. బైబిల్లో ఉన్నది నేను చెప్తున్నాను. దేవుని వాక్యం అండి ఇది. రుజువులు ఉండవు, కానీ నమ్మాలి. నమ్మితే కార్యాలు జరుగుతాయి. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి నిజ స్వరూపము, లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లుగా అనుకోవటమే. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణమును చూసి ప్రయాణం చేశాడు దేవుని మాటను బట్టి. చరిత్ర చెప్తున్నది. ఈరోజున చాలా మంది ఏమంటారంటే, ఏమంటే నాకు చేతబడి చేయండి. నీకు చేతబడి చేసేది నేను దేనికి? నీకు దెయ్యాలు పడితే అప్పుడు మేము ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి. మామూలుగా ప్రార్థన చేస్తాం, పోద్దనుకో, ఇంకా పోలేదనుకో ఉపవాసం ఉంటాం. అప్పుడు పోదా? తప్పకుండా పోద్ది. బైబిల్ చెప్తుంది ఇటువంటి కార్యాలు ఉపవాసం వల్లనే పోతాయి. ఉపవాస ప్రార్థన వలన. ఉపవాసం అంటే రోజంతా ఏమి తినకుండా ఉండటం కాదు. దేవుని సన్నిధిలో గడిపి, దేవా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నీ లేఖనాల ద్వారా నాతో మాట్లాడు, నీ దైవజనుల ద్వారా మాట్లాడు, ఒక పాట ద్వారా మాట్లాడు, నీ వాక్యము ద్వారా మాట్లాడు, ఒక ప్రవచనము ద్వారా మాట్లాడు, నన్ను హెచ్చరించు. నేను ఈ దినం ఉపవాసం ఉన్నానంటే నా కార్యమును సఫలము చేయి దేవుడవు నీవేనని నమ్మాను కాబట్టి నువ్వు నన్ను ఆదరించు నాయన. ధైర్యము పరిచే వాక్కు చేత నన్ను ఆదరించని ప్రభు సన్నిధిలో వేడాలి. అంతేగాని ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి వ్యాపారాలు చేసుకుంటూ, పోట్లాడుకుంటూ, గొడవలాడుకుంటూ, తగువులాడుకుంటూ, మన పని వారిని కఠినంగా బాధ పెడుతూ, కీచులాడుకుంటూ, గొడవలాడుకుంటూ, గుద్దులాడుకుంటూ, మన ఆటపాటలతో రోజంతా గడిపేసి నేను ఉపవాసం ఉన్నానంటే అది ఆయనకి ఇష్టం ఉండదు. లేని వారికి నువ్వు సాయం చేయి ఉపవాస దినాన, అది రెట్టింపు దీవెన వస్తుంది. కాబట్టి దేవుని సంఘమా, వీళ్ళు దేశ సంచారులు, మాంత్రికులు ఒకటే అనుకుంటున్నారు, పౌలు చెప్పాడు పోతున్నాయి, మనం కూడా చెప్తాం. గమనించండి, ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం చేస్తున్నాం అంటే పడిపోతావు, జాగ్రత్త. నీకు ఒక గురి, ఒక దర్శనము లేకపోతే పడిపోతారు నాయనా. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమున ఆరిన నేలను నడిచి వెళ్ళిపోయారు.
అలాగు ఐగుప్తీయులు దాట చూసి మునిగిపోయారు. ఎన్నోసార్లు మీరు చదివారు కదా ఈ మాట. ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలకి తేడా. ఇశ్రాయేలీలకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఐగుప్తీయులకు దేవుడు తోడుగా లేడు. దేవుని ప్రజలను హింసిస్తున్నారు, దేవుని ప్రజలను తరుముతున్నారు, దేవుని ప్రజలను పట్టుకోవటానికి వాళ్ళు పరిగెడుతున్నారు. వాళ్ళే చెక్కబడిపోయారు. జాగ్రత్త సుమా. ఎర్ర సముద్రంలో శవాలైతే లేరు. ఈ రోజున దేవుని పిల్లరా, ఈ మాటలు వింటున్న దేవుని సంఘమా, మాకు అత్యంత ప్రియులారా, ఈ రోజున మీతో చెప్పాలనుకుంటున్న మాట, ఎవరో చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని కాదు. దేవుని దగ్గర శక్తి పొందుకోండి, దేవుని వాక్యాన్ని వెంబడించండి, సంఘములో ఐక్యతగా ఉండండి, సమాధానంగా ఉండండి. మీ సేవకుడు ఏది చెప్తే అది చేయండి. యేసు ప్రభులాగా తన శిష్యులను ఎలాగైతే పంపించాడో మీ సేవకుడు కూడా మిమ్మల్ని పంపిస్తాడు. దెయ్యముల మీద, అపవిత్రాత్మల మీద, ప్రతి విధమైన రోగముల మీద, వ్యాధుల మీద అధికారము మీరు పొందుకోవాలంటే మొట్టమొదట మీరు ప్రభు దగ్గర నేర్చుకోవాలి, దేవుని వెంబడించాలి, దేవుని అనుసరించాలి. లేదు 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 మేము ఇలాగే చేస్తామంటే ఆ కింద చూద్దాం ఏం జరిగిందో. 15వ వచనం, 14వ వచనం. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయించుండరు. ఒక యాజకుని కుమారులు 7 దేశ సంచారులు చేస్తున్నారు, మాంత్రికులు చేస్తున్నారు. మా డాడీ ఫాదరు బిషప్, మేము దేని చేయకూడదు. దేశ సంచారులకు ఒక తీర్పు, మాంత్రికులకు ఒక తీర్పు, వారు పరలోక రాజ్యం చేరరు. యాజకుని కుమారుడు విగ్రహారాధికులు అయి తర్వాత చూద్దాంలేమ్మా. అంటే చెప్తున్నాను, వాళ్ళు పరలోక రాజ్యం పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నికందకములో మండుచుండ కుండములో పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణం. ఓకేనా? 2వ మరణం ఉందా? స్తోత్రం. ఈ మాటలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. మాంత్రికులు పరలోక రాజ్యంలో వచ్చారు, వారికి ఒక తీర్పు ఉంది. అయితే ఇక్కడ దైవజనుడు లేకపోతే యాజకుడు, ప్రధాన యాజకుని కుమారులంట 7 అలాగూ చేయటం మొదలు పెట్టారు. ఫాదర్ గారు వెళ్తే, మాస్టర్ గారు వెళ్తే, సేవకుడు వెళ్తే ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, ఒక కాఫీ పెట్టిస్తే, ఒక టీ పెట్టిస్తే దీవెనని వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాసులు గబగబా పాత్రలన్నీ తోమి శుభ్రం చేసి వేడివేడిగా టీ కాసిస్తారు. సేవకుల పిల్లలు వీళ్ళు కూడా వెళ్ళటం మొదలు పెట్టారు. ఏమా సమస్యలు ఏమైనా ఉన్నాయా? అవునయ్యా, రాత్రి నిద్ర పట్టలేదు. ఏం పర్లేదు, ప్రార్థన చేద్దాం పోద్ది. 2వ రోజు బాగా నిద్ర పట్టింది. వీళ్ళకి ఇంకా విశ్వాసం పెరిగిపోయింది. దేవుడి మీద కాదండి, వాళ్ళ బలం మీద, వాళ్ళ ప్రార్థనల మీద విశ్వాసం పెరిగిపోయింది. ఇంకా సరే అలాగా వెళుతూ ఉంటే ఒక దెయ్యం పట్టినడు వాళ్ళకి ఎదురయ్యాడు. ఇప్పుడు ఉంటుంది ఏమండి? నిజమే, చాలాసార్లు మనం కూడా మన భక్తిని ఆధారం చేసుకుంటున్నాం, దేవుణ్ణి ఆధారం చేసుకోవట్లేదు. చాలామంది మన భక్తిని, మన శక్తిని, మన యుక్తిని ఆధారం చేసుకుంటున్నామేమో.
నీ స్వజ్ఞానమును ఆధారము చేసుకునవద్దని ఎప్పుడో జ్ఞాని అయిన సొలొమోను చెప్పేశాడు సామెతల గ్రంథంలో. నీ జ్ఞానమును ఆధారము చేసుకునవద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నేను జ్ఞానిని కదా నీవు అనుకోనవద్దు. 7గురికి ఆ మాటలు పనికి రాలేదు. ఇప్పుడు చెప్పిన ఆలోచించుకునే వివేకం వివేచన ఉండట్లే. ఏం పర్వాలేదులే అని చెప్పేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే 15వ వచనం, అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, నీ పేరేంటి, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు, ఎక్కడ చచ్చిపోయావు, ఇవన్నీ అడుగుతుంటారు కదండి కొంతమంది. బుడబొక్కల కంటే వీళ్ళు తయారయ్యారు ఎక్కువగా. ప్రార్థన చేసాం, దేవుని నామంలో ప్రార్థన చేసాం, విడిచి వెళ్ళిపోతాయి. వచ్చిన తర్వాత దెయ్యం అన్నమాట. మారిక వలస ఇక్కడి నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్లు ఉంటుందండి మారిక వలస. మేమున్న ప్రాంతం నుండి మారిక వలస అనే ప్రాంతం 20 కిలోమీటర్లు ఉంటుంది. తెల్లవారి వాళ్ళు మధ్యరాత్రి అంతా ప్రార్థన చేశారు పాపం. నేను వెళ్ళిపోతానని ఒక పాస్టర్ గారు ఉపవాస ప్రార్థనలో దెయ్యం బయటకు వచ్చింది. నేను వెళ్ళిపోతాను, లారీ కింద పడిపోతాను అంటాను, కారు కింద పడిపోతానండి. నేషనల్ హైవే అండి. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చింది దెయ్యం. సంపూర్ణ రాత్రి ప్రార్థన మాకు అయ్యిందండి ఆ రోజు. వాళ్ళు 1 గంటకు బయలుదేరారు, 2 గంటలకు బయలుదేరారు. అప్పుడే తెల్లవారుజామున 5 గంటలకు ప్రార్థన ముగించి ఆమేనని నేను విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళా. తలుపులు అదే గేట్ ఉంటుంది కదండి, గేటు పట 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 కొడుతున్నారు. నాకు ఆలకిస్తున్నాను కానీ కళ్ళు తెరవలేకపోతున్నాను. మా పాస్టర్ గారు గబగబా, ఎవరు గేట్లు బద్దలు కొడుతున్నారు, అంత పెద్దగా చేస్తున్నారు, అందరూ వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి పాస్టర్ గారు వచ్చి చూస్తే తెలిసిన పాస్టర్ గారు, ఆ వెనకాల 4 యోధులు, ఒక ఆడ మనిషి. ఏంటి పాస్టర్ గారు ఎంత తెల్లారుజామున వచ్చారంటే, ఏమి లేదమ్మా, మారిక వలస నుండి ఈ దెయ్యం మమ్మల్ని నడిపించుకొచ్చింది, ప్రార్థన చేస్తారని తీసుకొచ్చాను. అయ్యగారు లేరా, అయ్యగారు ఇప్పుడే ప్రార్థన అయిందండి, లేపుతాను ఉండండి అని మొత్తానికి లేపారండి. ఆ 4గురికి, ఆ పాస్టర్ గారికి, వచ్చిన వాళ్ళకి టీ పెట్టడం సరిపోయింది. మొత్తానికి దేవుని ప్రియులరా, నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ దెయ్యం వదిలిపోయింది. వదిలిపోవటమే కాదు, ఉదయం టిఫిను, ఇక్కడే స్నానాలు చేసి 10 గంటలకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అది మా గొప్పతనం కాదు, దెయ్యం మాట్లాడుతుంది ఇక్కడ. అయ్యా, మీరు దైవజనుల బిడ్డలైతే అయ్యి ఉండొచ్చు, ప్రధాన యాజకుని కుమారులు అయితే అయ్యి ఉండొచ్చు, ఆయన అభిషేకం వేరు, మీకు అభిషేకం లేదు కదా, ఆ పరిశుద్ధత లేదు కదా, ఆయన పిలుపు మీకు లేదు కదా, మీరు కూడా యేసు నామములో అంటే నేను పోతాను అనుకుంటున్నారా? యేసు ఎవరో నేను ఎరుగుదును, పౌలు ఎవరో కూడా నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. సైతానికి నువ్వెవరో కావాలి? నువ్వు దేవుని బిడ్డవా లేకపోతే సైతాన్ని బిడ్డవా? ఆలకిస్తా. దేవుని పిల్లరా గమనించండి, చాలాసార్లు డైలమాల అయోమయ స్థితిలో పడిపోతాం. దేవుని వాక్యం చెప్తుంది 15వ వచనం, అందుకు ఆ దెయ్యము, మేము యేసుని ఎరుగుదుము, పౌలును కూడా ఎరుగుదాం. అయితే మీరెవరు? ఏంటి
సైతానికి ఎలా తెలుసు? ఏమండి, జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. యేసు ఎవరో నేను ఎరుగుదను. 40 దినాలు ఆయన బాప్తీసం పొంది 40 దినాలు అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాసాలు అయిపోయిన తర్వాత ఆయన ఆకలి కొని చాలా నీరసమైపోతే అప్పుడు వెళ్ళింది సైతాన్. వెళ్ళి, ఏయ్ నువ్వు ఇంత ఆకలితో చచ్చిపోతుంది ఏంటి బాబా, ఇగో చూడు ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తిను అంది. ఆయన దేవుని వాక్యంతోనే చెప్పాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తాడు, రొట్టె వల్ల మాత్రం కాదు అని చెప్పేశాడు. ఓడిపోయింది అక్కడ. అట నేను ఇప్పుడు వదిలేస్తాను అనుకోండివా, వగ్గనో అంది. ఇంకొక ప్రశ్న, ఇదిగో చూడు అని పరిశుద్ధ పట్టణానికి తీసుకుని వెళ్ళింది. ఎత్తైన స్థలమునకు పరిశుద్ధ ఫలమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందకు దూకు. అప్పుడు కూడా శిఖరాలు ఉండేవి, బబులోని శిఖరం లాగా. దేవాలయపు శిఖరానికి తీసుకుని వెళ్ళి ఎత్తైన స్థలమునకు తీసుకుని వెళ్ళి యేసు ప్రభువుని నిలవబెట్టి ఇక్కడి నుంచి దూకు, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. 92వ కీర్తనలో ఉంటుంది కదండి, 90 కాదండి, తన దూతలకు ఆజ్ఞాపించునని దేవుని వాక్యం. రాయి తగులకుండా తన దూతలకు ఆ వాక్యము ఇది అప్లై చేసింది సైతాన్. ఈ దేవుడైన యెహోవాను శోధించకూడదు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా ఆయన నిన్ను తన చేతుల్లో ఎత్తుకొనును. దేవుని వాక్యం. సైతాను కూడా దేవుని వాక్యం తెలుసండి. అని దేవుని బిడ్డలైన చాలా మందికి దేవుని వాక్యం తెలియదు. విచారకరమైన విషయం. బైబిళ్ళు 3000 5000 కొనేస్తున్నారు, అని దేవుని వాక్యం చదవట్లేదు. 70 రూపాయలు ఉన్నప్పుడు మేము కొనుక్కున్నామండి. 70 రూపాయలు ఉన్నప్పుడు, ఆ తర్వాత 110 అయింది, 120 అయింది. ఇప్పుడు మొన్న 2019వ సంవత్సరంలో 350 రూపాయలు, 850 రూపాయలు పెట్టి నేను కొన్నాను. 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు, కానీ చదవట్లేదు చాలామంది. విచారకరం. అపవాదికి అన్నీ తెలుసండి. వాడు చదివి మనకంటే ముదిరిపోయాడు. వాడు మనల్ని బోల్త కొట్టించడానికి సేమ్ టు సేమ్. ఇప్పుడు కొంతమంది సేవకులు వస్తున్నారని చెప్పాను కదా, పైనేమో వైట్ షర్టు, కిందేమో నల్ల ప్యాంటు. వాళ్ళు బైబిల్లో నుండి చెప్పేది, వాళ్ళు బైబిల్ని తీయకుండా చెప్తారు. అది విచిత్రం. స్తోత్రం. నా ఫ్రెండ్ ఒక అతను టీటీపీ ఆపరేటర్ ఉన్నాడు, అశోక్ బ్రదర్. వాడికి నోటి నిండా వాక్యాలే. అలాంటి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి, మా సంఘాలు ఉన్నాయి, మా కొరకు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అని తరిమేశాడంట. అయినా సిగ్గు లేకుండా తిరుగుతుంటారంట వాళ్ళు. యేసు ప్రభు అంతటి వాడి దగ్గరికి వెళ్ళింది, నువ్వు నేనే అంతా. కొండ శిఖరం మీదగా తీసుకుని వెళ్ళి, ఆలయ శిఖరం మీదగా తీసుకుని వెళ్ళి అపవాది చెప్తుంది, ఇక్కడి నుంచి దూకు, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీకు రాయి అయినా తగలదు. యేసు ప్రభు అంటున్నమాట. యేసు వానితో, సాతానా ప్రభు అయిన నీ దేవుని శోధింపకూడదు. ఆయన ఆజ్ఞాపించాడు, ఓకే. వ్యర్థముగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు.
ఆ తర్వాత లోకంలో ఉన్న మహిమలన్నిటిని చూపించిందండి. నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ మహిమంతా నీకు ఇస్తాను. ఓ సైతానా, అంటే యేసు ఎవరో సైతానికి తెలుసు. నువ్వేం త్యాగం చేశావు? పౌలు కూడా తెలుసు. పౌలు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని పెంటగా ఎంచాడు. దేవుని కొరకు శ్రమలు అనుభవించాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్నాను, మీరు నన్ను పోలి నడవమని సవాలు విసిరినవాడండి. పౌలు ఎవరో నేను ఎరుగుదును, యేసు ఎవరో నేను ఎరుగుదును. మీరెవరో ఏం త్యాగం చేశారు? యేసు కొరకు ప్రాణ త్యాగం చేశారా? మీ ఆస్తులు కూడగట్టుకుంటున్నారా? విస్తరిస్తున్నారా? పరిచర్యకు ఏదైనా వాడుతున్నారా? సేవకు గుప్పులు విప్పుతున్నారా? లేకపోతే కూర్చుకుంటున్నారా? ఒక అతనికి విస్తారమైన పంట పండింది. యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద సంచరించిన సమయాల్లో ఆయన చెప్పిన మాట, విస్తారమైన పంట పండింది. ఆ పంటను కూర్చుకొనటానికి ఆ గిడ్డంగులు సరిపోలేదు, ఆ గోడౌన్ సరిపోలేదు. వాటన్నిటిని తీసివేసి పెద్ద కట్టించాడు. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను అనుకొని, ఇలాగూ చేతును, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చుకొందును. నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. స్తుతించు, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు. ఏమంటున్నాడు? నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. గమనించండి, తనలో తాను అనుకుంటున్న మాట పరలోకపు తండ్రి విన్నాడు. ఒక దూత వచ్చి అంటుంది, ఓరి పిచ్చడా, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారయ్యా, నీవు సిద్ధపరిచినవి ఎవరు? ఏమండి, ఎవరు వక్తి? ఈ 7 కూడా ప్రధాన యాజకుని కుమారులే, నో డౌట్ ఎట్ ఆల్. దేనికంటే పరిశుద్ధ గ్రంథములు చెప్పుతున్న ప్రతి మాట మనం వినవలసిందే, నమ్మవలసిందే, ఆచరించవలసినదే. కానీ కొన్ని ఆచరించకూడదు, నమ్మాలి. ఆ 7 బిడ్డలు కూడా యేసు నామములో దెయ్యాలు పొండి అంటే ఒకటి ఎదురు తిరిగింది. మీరు వాళ్ళకలాగా ఉన్నారయ్యా, ఇగో ధనవంతుడిలాగా ఉన్నారు, విస్తారమైన భూమి కలిగిన వాళ్ళుగా ఉన్నారు, తిను, తాగును, సుఖించు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటున్నారు. కాబట్టి యేసు ఎవరో నాకు తెలుసురా నాయనా, పౌలు గారు ఎవరో కూడా నాకు తెలుసు నాయనా, మీరెవరు ఇంతకే? మీ చిట్టా విప్పనా? మీ బతుకంతా టెలికాస్ట్ చేయనా? అందేమో మరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు? ప్రార్థన చేసే గుంప, విరాళాలు ఇచ్చే గుంప, ఉపవాసాలు ఉండే గుంప, జాగారాలు చేసే గుంప, మందిరంలో సహకరించే గుంప? ఎవరు బాబు మీరు? ఎప్పుడైనా మీ నాన్నకు సహకరించారా? పరిచర్లో సహకరించారా? మైకి పెట్టారా? తబలా కొట్టారా? వాయించారా? ఏంటి? ఎప్పుడైనా తుడిచారా? తాపలేసారా? ఇవన్నీ అడిగిందేమో, మనకైతే తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమి లేకుండా గౌరవం కావాలి,
ఏమి లేకుండానే అందరి ఎదుట గొప్ప కావాలి, ఘనత కావాలి. యేసు ప్రభు కొరకు ఒక పాట పాడావా? ఎప్పుడూ వాళ్ళమ్మ నేర్పింది. నడిపేస్తున్నా, మంచి పాట, ఆశీలమణి గారు రాశారు. ఆ పాట ఇప్పుడు పాడాను అనుకో, మీరు భయపడతారు. అప్పుడు నేర్చుకున్న పాట ఇప్పుడు కూడా పాడుతూనే ఉంటాడు. ఇంకా ఆత్మీయ లోతుల్లోకి నడిపించమంటాడు. 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా ఇంకేం ఆత్మీయ చూడండి. ఇంకా 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 పాడదాం ఒక పాట, ఒక పల్లవి పాడదాం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నావా ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట, ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమునా, నా జన్మ తరింప, నవ జీవన మార్గమునా, నా జన్మ తరింప, నడిపించు నావా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దైవజనుడు మాసిలమణి గారి అయ్యగారిని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. మంచి రచయిత. ఏదేమైనప్పటికీ దేవుని పిల్లారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట, నేను క్రీస్తుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, మీరెవరయ్యా అంటే వాళ్ళు చెప్పటానికి వారి దగ్గర సాక్ష్యం లేదు. వారి జీవితం వారికి ఏమీ లేదు, నేర్పించలేదు. తండ్రి పెద్ద దైవజనుడే అయ్యుండొచ్చు, ప్రధాన యాజకుడే అయ్యుండొచ్చు, గొప్ప పేరు కలిగిన వాడే అయ్యుండొచ్చు, కానీ వారి బిడ్డలకు సాక్ష్యం లేదు, చెప్పుకునటానికి ఏమీ లేదు. దావీదు అంటున్నాడు,
రాజు దగ్గర సౌలు రాజు దగ్గర నిలబడి, ఏయ్ నువ్వేం చేసావురా? అయ్యా ఆ గొలియాతను కొట్టని నన్ను పంపించి, నువ్వేం చేసావు ముందు చెప్పరా? అయ్యా నేను మందలు కాసుకుంటుంటే నా మందలు తినటానికి సింహం వచ్చింది, చీల్చి పారేసాను. ఒకసారి ఎలుగుబండి వచ్చింది, దాన్ని కూడా చీల్చేసాను. అది సాక్ష్యం. ఇప్పుడు కూడా ఈ సున్నత లేని ఫిలిప్తీని నేను కాదు, యేసయ్య కొట్టేస్తాడా అని ధైర్యంగా సౌలు దగ్గర నిలబడ్డాడండి. ధైర్యం అండి. సాక్ష్యము కలిగిన వారు ఎక్కడైనా నిలబడతారు దేవుని కొరకు. సాక్ష్యము లేని వాళ్ళే తచ్చాడతారు, విమర్శిస్తారు. ఒక ఆయన ఈ మధ్యనే చెప్పాను కదా, ఒకసారి 2-3 రోజుల క్రితం 5,000 రూపాయలు సెల్ ఫోన్ కొనుక్కుని ప్రసంగాలు బాగా చేస్తారులే అన్నాడండి. కనిపించి దేవుడు నన్ను పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకుని ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన వాడుకుంటున్నాడు, నిలవబెడుతున్నాడు. ఈ లాక్డౌన్లో అనేక మంది విశ్వాసులను ఈ రీతిగా ముఖాముఖిగా లేకపోతే ఈ ఛానల్ ద్వారా వారితో మాట్లాడటానికి దేవుడు కృప చూపిస్తున్నాడండి. ఫీడ్బ్యాక్ చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. బాగున్నాయండి. ఒక్కొక్క చోట సరిగ్గా సార్ మీరు రకరకాలుగా అవన్నీ చెప్తే సమయం అయిపోద్ది. సూచనలు ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు, ప్రార్థన అవసరతలు కోరుకుంటున్నారు. దేనికి మాట 5,000 రూపాయలు సెల్ ఫోన్ కాదు. దేవుడు ఒట్టి రాయితో విజయం ఇచ్చాడు. మరి బాబు ఒట్టి రాయితో విజయం ఇచ్చాడు దేవుడు. రాయి ఎంత పెట్టుకున్నావంటే ఆయన అంటాడు, నున్నటి రాయి ఏటి పక్కన దొరికిందిరా బాబు. గొలియాతను కొట్టడానికి అదొకటి సరిపోయింది. సైతాన్ని కొట్టడానికి ఏదైనా వాడండిరా బాబు. యేసు నామములో విజయం ఇచ్చే దేవుడు మన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు నెరుగుదును, పౌలు నెరుగుదును, మీరెవరో మీకు సాక్ష్యం లేదు అని వారిని లొంగ తీసుకుని కొట్టి వివస్త్రం చేసి, దేవుని వాక్యం చెప్తుంది, ఆ దెయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగ తీసుకుని గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. గమనిస్తున్నారా? వెళ్ళటానికి 7 వెళ్ళారు పాపం. సువార్తకి వెళ్తారు కదండి, దైత్యాన్ని పట్టుకుని ఊపించేస్తే వాళ్ళ మీద ఎగిరిపడిందండి. తుళ్ళిపడి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా టిఫిన్లు పెడుతున్నారు, టీలు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు. ఎక్కడేంటారు బాబు, దెయ్యం మా మీద పడింది అని లగెత్తుదామంటే ఇంకెక్కడ తరిమి కొట్టడం ఎంత సిగ్గు చేయటండి. వస్త్రహీనులై, దిగంబరత్వం అంటే కింద బట్టలు కూడా లాగేసింది సైతాన్. పై వస్త్రం అయితే అర్ధనగ్నం అనొచ్చు, కింద బట్టలు కూడా లాగేసింది. దిగంబర్లు, బట్టలన్నీ లాగేసింది. రాళ్లతో కొట్టి పంపించిందేమో, అందిన చోటలో కొరికేసిందేమో. సైతాన్ కదండి, కొంతమంది సైతాన్లు కొరికేస్తారు. నిజమేనండి. పాస్టర్ గారికి బాగా అనుభవం ఉన్నట్టుంది దెయ్యాల మీద. అనుకోమాకండి, మాకు ఎదురయ్యే వాళ్ళందరూ అటువంటి వాళ్ళే. మేము చేసేది ఒకటే, ప్రార్థనే. మా గొప్పతనం ఏం కాదు. ప్రార్థన. ఈ మోడీ గారి గురించి కూడా ప్రార్థన చేస్తాం, మన భారతదేశం గురించి కూడా ప్రార్థన చేస్తాం. ఈ లాక్డౌన్ వలన అనేక మంది అనాథలు అవుతున్నారు, అనేక ప్రాంతాల్లో చిక్కడిపోయారు. ఒరిస్సా, అలాగే బెంగళూరు ప్రాంతంలో, రకరకాల ఇటు పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళినారు. వలస కూలీలుగా వెళ్ళిన వాళ్ళు
వాళ్ళకి భోజనాలు సరిగ్గా అందుతున్నాయి అంటే బలం ఉన్నోడికి బాగా అందుతున్నాయి అంట, బలం లేనోడికి ఏం అందట్లేదంట, గుడ్డు కూడా అందట్లేదంట. వాళ్ళు ఫోన్లు చేసి చెప్పడం, మనం ఏం కళ్ళతో చూడలేదు. రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కొంతమంది ఏమో ఎక్కడో దొరికే తిండి తినేసి వెళ్ళిపోతున్నారు. బాబు ఇన్ని రోజుల చుట్టాలు వచ్చి ఇన్ని రోజులని కొనుక్కునే బంధువులు కూడా ఉన్నారు. లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా మోడే, నీకు ఫోటో పెట్టేసి నీకు దండం పెడతాం రా నాయన అని. నిజమండి, వాస్తవం నేను చెప్తున్నాను. కారణం అంటే వాళ్ళే పోషించబడటం కష్టం అయిపోతుంది. ఈ చుట్టాలను కూడా ఎక్కడ మేపుతారు? ఇప్పటికి 40 రోజులు అయిపోతుంది. రేపటికి అనుకుంటా 40 రోజులు దండం పెట్టేస్తున్నారు. ఒకటే మేము ప్రార్థన చేయటమే, ప్రభువా ఈ తెగులు నుండి విడిపించండి, ఈ తెగులు నుండి దేశాన్ని రక్షించండి, ఈ తెగులు బారి పడిన వారిని సంరక్షించండి, కాపాడండి. ఈ తెగులు ద్వారా మరణాలను తగ్గించండి. మేము ప్రార్థన చేసేది అదేనండి, ఇంకేం లే. మనం వాటిని ఆపలేం, కానీ దేవుని సన్నిధిలో ధూపం వేసినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని చరిత్ర చెప్తుంది. దేవుని ప్రియులారా, ఆ యాజకుని యొక్క కుమారులు వివస్త్రులై దిగంబరులై గాయాల పాలై పారిపోయారు. ఆ సంగతి ఎఫెసీలో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీకు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగిన గనుక ప్రభు అయిన యేసు నామమును గనపరచబడెను. బుద్ధి వచ్చింది. అప్పుడు అందరూ గ్రీసు దేశస్థులు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసుకుని ప్రభు అయిన యేసును ఘనపరచటం, యేసు నామమును ఘనపరిచారు. దేవునికి స్తోత్రం. గొప్ప మాట అండి. పౌలు గారిని ఘనపరచలేదు. పౌలు సంగతి నాకు తెలుసయ్యా అన్న దెయ్యాన్ని ఘనపరచలేదు ఆయన. వాళ్ళు గ్రీకు దేశస్థులేమి, ఎఫెసీలోనున్న కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగింది. దేవుడు అంటే ఈ రోజున ఈ కరోనా వలన మన భారతదేశంలో నానా రకాల జాతుల వారు, కులాల వారు, మతాల వారు ఉన్నారు. వారందరూ దేవుడు అంటే గుర్తించాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. ఒక అద్భుతం, ఆశ్చర్యం దేవుడు చేశాడు. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి, పాపాలు ఒప్పుకున్నారు. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారంట. మంత్రాలోళ్ళు, మాంత్రికులు, మాంత్రిక విద్యను అభ్యసించే శిష్యులు అందరూ వచ్చేసారు భయపడిపోయి. బాబోయ్, ఎంత గొప్ప దేవుడా, ఎంత మంచి దేవుడా అని వారి పుస్తకాలన్నీ తీసుకుని వచ్చి కాల్చేశారంట. అవి ఎంతో తెలుసండి, ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో కొన్ని వేల రూపాయలు. చూడండి, వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయను. 50,000 వెండి రూకలను. ఇప్పుడు 50,000 రూపాయలు ఇచ్చి పెద్ద పాంప్లెట్ వేయించి ప్రజలందరికీ పంచి పెడుతున్నారు. 2 లక్షలు ఖర్చు పెడుతున్నారు. 50,000 ఖర్చు పెడుతున్నారండి. ఇప్పుడు కరోనా ఉంది కదా, కరోనా వచ్చినందుకు ఒక 5 కేజీలు బియ్యము, 2 కేజీలు టమాటాలు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ ఇంకా నాకు కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. మా విశ్వాసులు తీసుకొచ్చి ఇచ్చారు. పాస్టర్ గారు, మీరు ఎలా బతుకుతున్నారు? మాకు 2 పార్టీల వాళ్ళు ఇచ్చారండి. ఒక పార్టీ వాళ్ళని మీరు తీసుకెళ్ళండి అని. దేవునికి స్తోత్రం. వాళ్ళ మనస్ఫూర్తిగా దీవించేశాం. ఇది కొద్దిగా మాది కొద్దిగా ఈ లొకాలిటీ అఫీషియల్ ఏరియా. ఇక్కడ రావద్దు అంటే బయటకు రారు ఎవరో. మేము కూడా అలాగే ఉన్నాం. స్ట్రిక్ట్ అనమాట. ఎవరిని వచ్చినా ఇంకోటి వెళ్ళి ఫోన్ చేసేస్తాడు. ఓ పీత ఇంకో పీతను లాగేసినట్టుగా
అందరికీ ఆరోగ్యం, అందరికి ఇళ్లలో ఉండాలని చెప్పేసి అందరూ కట్టుదిట్టంగా ఉంటారండి. ఈ ఏరియా అటువంటిది. అఫీషియల్ అందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, మంచి ఎంప్లాయీస్. ఈ లొకాలిటీలో ఉంచడం దేవుడు మహాకృప. మీరు ఎలా బతుకుతున్నారని వాళ్ళు విశ్వాసులు పాపం మాకు ఇచ్చి పంపించారు. ఏదేమైనప్పటికీ వారి కొరకు వీరి కొరకు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. అప్పుడప్పుడు మా పాస్టర్ గారు అంటారు, ఏమండి మనకి ఎవరు ఇవ్వట్లేదండి, ఫోటోలు చూస్తున్నాం, ఉదయాన్నే పలానా చోట ఆదర్శ్ నగర్లో పంచిపెట్టారు, నేతాజీ నగర్లో పంచిపెట్టారు, ఈ మదిలిపాలెంలో పంచిపెట్టారు, లేకపోతే ఆదర్శ్ నగర్ ఆ వీధిలో పంచిపెట్టారు, ఈ వీధిలో రెడ్ల వీధిలో ఇవన్నీ పంచి పెడుతున్నారండి. మనకి ఎవరు రావట్లేదండి. మనదంతా అఫీషియల్. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, చాలదా? ఏమండి, ఈ రోజున ఒక సహోదరి ఆశ్చర్యమండి, సేవకులు ఎలా పోషిస్తాడనేది ఆయనకే తెలుసు. మనం అనుకుంటాం రేపు ఎలాగా అని. మానవ రీత్యా మనం కూడా బలహీనం. నేను బలహీనుండే, దేవుడు బలమై నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. అందుకనే ఫెయిత్ఫుల్ గాడ్ అతను. ఈ రోజున వారం రోజులకు సరిపోయిన కూరగాయలు, నాకు ఇష్టమైన ఊరగాయలు, రకరకాల ఫ్రూట్స్ తీసుకుని వచ్చి అన్నయ్య గారు ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన చేయించుకుని కానుక ఇచ్చి వెళ్ళారు. నాకు ఇంకా ఆశ్చర్యం. కారణం ఏంటంటే దేవుడు మీ యందుంటే మీ ఇంటికి తలుపు కొట్టి ఇస్తాడు. ఆ నమ్మకం, విశ్వాసం అనుకోండి. ఎస్కాట్ నుంచి ఒక సహోదరి ఫోన్ చేసి, అన్నయ్య గారు మీకు డబ్బులు పంపించాలనుకుంటున్నాను, కానుక పంపించాలనుకుంటున్నాను, ఎలా పంపించాలండి? మీకు ఏదైనా ఆన్లైన్ పేపాల్ కానీ, దాన్ని ఏమంటారు, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఏదైనా ఉంటే చెప్పండి అన్నయ్య గారు అంది. అమ్మ ఈ నెంబర్లో ఉంటుందమ్మా ఒకసారి. వెంటనే అండి, విత్ ఇన్ సెకండ్స్ నేను ఫోన్ పెట్టేశాను. ఒక 3 నిమిషాల్లో డబ్బులు వచ్చేసి. నాకే ఆశ్చర్యం. ఎస్కాట్ నుంచి ఆ సహోదరి పంపించారు. దేనికి మాటలు చెప్తున్నట్టే, ఆ రోజుల్లో 50,000 రూపాయలు మొదటి శతాబ్దంలో 50,000 వెండి రోకలు. అమ్మా ఒకసారి చూడు, 50,000 వెండి రోకలాయను. ఇప్పుడు మనం నోట్లో చూస్తున్నాం, వాళ్ళు వెండితో కొలిచేవారు. 50,000 వెండి రోకలంటే ఎంత విలువైనవో చూడండి. వాటన్నిటిని ఏం చేశారంటే దేవుని కొరకు కాల్చివేశారు. ప్రభు శక్తి వారిని ఆవరించిందండి. ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని వాళ్ళు ఉండలేకపోయారు. దేవుణ్ణి మహిమపరిచారు. ఈ పుస్తకాలన్నీ వ్యర్థమైనవిరా. మన భారతదేశంలో కూడా ఉన్నది ఒకటే, దేవుడే కార్యం చేస్తాడు. స్తోత్రం. దేవుడు చేస్తాడండి, తగిన సమయంలో చేస్తాడు. మనం కళ్ళని కార్చడమే, ప్రార్థన చేయి. ప్రభువా కనికరించు నాయన, మా దేశాన్ని, మా ప్రాంతాన్ని కనికరించు నాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఈ రోజున దేవుని ప్రియులరా, 50,000 వెండి రోకలంత పుస్తకాలు, మాంత్రిక విద్యను వాళ్ళు తగలబెట్టేశారు. తగలబెట్టేసి వాళ్ళు ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. దేవుని సువార్త గట్టిగా దేశమంతా, ఆ ప్రాంతమంతా, యూదులు, గ్రీసు దేశస్తుల దేశం మొత్తం కూడా దేవుని సువార్తతో నింపబడిన దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఎఫెసులో కాపురం ఉన్న ఎఫెసు ప్రాంతం అంతా కూడా
దేవుని సువార్తతో నింపబడింది ఒకటే కారణం, పౌలు గారు. ఈ రోజున ఈ ప్రాంతంలో నువ్వెవరో ఎరుగుదునా, నీ పక్క వాళ్ళు ఎరుగురా, నీ ఊరు ప్రజలు ఎరుగుదురా, నీ గ్రామంలో పరిచర్య చేస్తున్న నీ గ్రామంలో ఉన్న ఆ సంఘ పెద్ద కానీ లేకపోతే ఆ ఊరు పెద్ద కానీ, ఓ మంచి పాస్టరా ఈయన అని చెప్పగలుగుతున్నారా? వద్దండి, అవన్నీ వద్దండి. నీ ఇంటిలో నీ భార్య మంచి సేవకుడు అంటుందా? మంచి భర్తగా ఉన్నావయ్యా అంటుందా? మంచి భార్యగా ఉన్నావయ్యా, ఉన్నావు బాబు, ఉన్నావు అంటున్నారా? నీ పిల్లలు మంచి తండ్రిగా ఉన్నావా, మంచి తల్లిగా ఉన్నావా? నీ ప్రవర్తన బట్టి నీ స్వపురుషులను దేవుని దగ్గరికి రాబట్టవచ్చు. ఈ రోజున దేవుని పిల్లరా, అపవిత్రాత్మలు పట్టిన ఒక యవ్వనస్తుడిని 7 లోబరచాలని చూసినా లోబడలేదు. ఒకవేళ లోబడి ఉంటే అది వేరేగా ఉండేది, ఆ ఛానల్ వేరే. మనకు ఆ ఛానల్ వద్దు, యేసుక్రీస్తు ఛానల్ మనకు చాలు. యేసు ప్రభు యొక్క ఉన్నతమైన ఉపదేశమందు మీరు స్థిరపడి ఏరుపారి వర్ధిల్లాలని దైవజనుడిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లారా, మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక మనవి, ఇష్టమున్న వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి. మీరు దీవెన నొందితే దీన్ని ఇతరులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, వారిని కూడా దీవిస్తాడు. రెండవది, ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న మా ప్రియులందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రియులు బ్రదర్ సైలాస్ గారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. చిన్నబాబు యవనస్తుడు ఈరోజు ఫోన్ చేసి, అంకుల్ బయటకు రాలేకపోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. వారికి మా సంఘము తరపున కుటుంబ పక్షముగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బాబు కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత చిన్న ప్రార్థన దయచేసి కళ్ళు ఉంచుదాం, భక్తి భావంతో కళ్ళు ఉంచుదాం. మోకరించగలిగిన వారు మోకరించండి, తలలు వంచగలిగిన వారు తల్ల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూప ప్రభు ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత కృపగల దేవ, ఘనమైన గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం. నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా? ఈ లోకమంతా ఎత్తుకుని నీ వంటి దేవుడు లేడు. నా నేడి ఆకృతిగా దేవా, కాలాలు మారిన, యుగాలు మారిన దేవుడా, మంచి దేవుడా, ఏ స్థితులు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ దినమును బట్టి మీకు వందనాలు నాయన. మరి మీ దాసులు నిలబెట్టుకుని మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అయ్యా. నీ నామం ఎంత గొప్ప నామము అయ్యా. ఇదిగో ఈ దినం అయ్యా సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. కానీ వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించడానికి మీ కృప దయచేయండి. పైకి భక్తి కలిగిన వారు కాకుండా ఈ శక్తిని ఆశ్రయించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. పరమ తండ్రి, ఇదిగో ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేక మందిని ఆత్మీయంగా బలపరచడానికి అయ్యా, నీ నామాన్ని ఇటు రీతిగా స్తుతించడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అనేక మందిని ప్రభు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపరచండి. దీని వారిని లేవనెత్తండి, బలహీనులు బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. శక్తిహీనులకు శక్తిని దయచేసే దేవుడు నాయన, మరొకసారి నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి అయ్యా. అన్ని నామముల కంటే పై నామము కలిగిన దేవుడు అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి నాయన, పరిచయలో అనేక మంది ఆయన పాలిభాగస్తులుగా ఉంటుండగా నిశ్చయముగా వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో మీ దాసుల్ని మీరు నిలబెట్టుకొని అనేక విధాలుగా అనేక మందితో మీరు మాట్లాడి అనేక మందిని మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. అవునయ్యా, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం నాయన. నీ మాటలో శక్తి ఉంది ప్రభువా, నీ మాటలో జీవం ఉంది నాయన. అయ్యా, నీ జీవపు మాటలను ప్రభువా ప్రతి ఒక్కరు నాయన అయ్యా పొందుకొని ఇంకా నీకు సాక్షులుగా నీకు మహిమగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా నాయన. అన్ని విషయాల్లో ప్రభువా నీ వాక్యానుసారముగా మేము ప్రవర్తించడానికి, నీ వాక్యానుసారమైన జీవితాలు మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారములను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిసి ఏమిచ్చి నీ రుణం తీర్చగలము నాయన.
అయ్యా మేమైతే ఏమేమలేము కానీ తండ్రి, నీ నామాన్ని స్తుతించేవారిగా, నీ నామాన్ని ప్రకటించేవారిగా, నీ నామాన్ని కీర్తించేవారిగా నీ కృపను దయచేయమంటూ తండ్రి, ఇంకా అనేక మంది అయ్యా ఫోన్ కాల్స్, అయ్యా ఇదిగో ఈమెయిల్స్ ద్వారా ప్రార్థించమని కోరుతున్నారు తండ్రి. అట్టి వారిని కూడా మీ సన్నిధిలో ఎత్తుపట్టుచున్నాం తండ్రి. అయ్యా వారిని కూడా మీరు బలపరచడం, వారి అవసరాల అక్కర్లు మీరు తీర్చు ప్రభా. సింహం పిల్లలు ఏమి గలవి ఆకలి కొన్నేమో కానీ నిన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువేంటిదని చెప్పిన దేవుడు దేవా. ఇంకా సమకూర్చుకునే అనుభవం కాదు కానీ ప్రభా, పంచిపెట్టే అనుభవం, ఆది అపోస్తులు లాంటి అనుభవాలు ప్రతి ఒక్కరూ ఈ రాత్రి పొందుకుందరు గాకని మేము ప్రార్థిస్తున్నాం. కృపగల దేవా, నీకే కృతజ్ఞతలు. గడిచిన కాలం అంతా నీ కృపలో నీ దయలో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడావు నాయన. అయ్యా ఈ నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ 2వ దినం వరకు నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచారు, మీకు వందనాలు. ఇదిగో మరి ముఖ్యంగా ఈ దినం జన్మదినం జరుపుకుంటున్నా అయ్యా మా ప్రియ తండ్రి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్న శైలేష్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కాలంలో ఉన్నాడు నాయన. ఇదిగో నా తండ్రి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయాకిరీటం ధరింపచ్చు. హృదయవాంఛలు తీర్చే దేవుడు తండ్రి, నిశ్చయముగా అయ్యా నీ కుమారుని మీరు బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ఇక కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్న రీతిగా నీ వాగ్దానం నీ కుమారుడి పట్ల నెరవేర్చి అయ్యా నీ కుమారుని పాత్రగా వాడుకోమని అడుగుచున్నాం అయ్యా. అన్ని విషయాల్లో మీ సహాయం ఇప్పుడు పునరుద్ధరణ దినము నాయన మేమందరము కలిసి అయ్యా పునరుద్ధరణుడైన నిన్ను స్తుతించే అయ్యా కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలవంచిన నీ బిడ్డలకును లోకములోని సకల పరిశుద్ధులకును వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకు సదాకాలము తోడేయండి సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని పిల్లరా, మరొక చిన్న అనౌన్స్మెంట్. రేపు అనగా మే 3వ తారీఖున సండే సర్వీస్ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. లైవ్ ప్రోగ్రాంలో మీ ఫోన్ల ద్వారా, ట్యాబుల ద్వారా, మీ కంప్యూటర్స్ ద్వారా ఈ వర్తమానం వినాలని మనవి చేస్తున్నాను. మరి ఈ వర్తమానం విని అనేకులకు మీరు పరిచయం చేయండి. రేపు సరిగ్గా 11 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అంటే పాటలు, ప్రత్యుత్తరాలు, కీర్తనల భాగము, సాక్ష్యాలు అయిన తరువాత వాక్యంలోనికి వెళ్తాం. దయచేసి మీరందరూ సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. రేపు ఆరాధన కొరకు మీ గృహాల్లో ఉండి దేవుని వర్తమానం వినటానికి సిద్ధపడమని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఎవరైనా ఈ పరిచర్ను ప్రేమించి కానుకలు, అర్పణలు పంపించాలంటే ఈ కింద ఉన్న స్క్రీన్ మీద కనబడుతున్న దానికి మీరు ఫోన్ కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే ఆ నెంబర్కి గూగుల్ పే, ఆన్లైన్ సర్వీస్ ఉన్నది. కాబట్టి మీరు ఇప్పటి వరకు గుప్తదానాలు, సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.